చడి చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ పూర్తి చేయిద్దాం. రాజుకి ఒక మాట చెప్పుంచు, మనకి తప్ప ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. సరే అత్తయ్య, నేను చూసుకుంటాను. నేను చికిత్సకి వాడాల్సిన మందులు అయిపోయాయి. ఏం కావాలో లిస్టు రాసిస్తాను, అవి తెప్పించు. అలాగే అత్తయ్య గారు. అది చెప్దామని వచ్చాను. సరే అత్తయ్య. వర్ష, పదమ్మా. అలాగే మామా. ఈ రిజిస్ట్రేషన్ సీక్రెట్ గా జరగటం నాకు చాలా ముఖ్యం. అసలే నీలాంబరి ఊర్లో అడుగుపెట్టింది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి వర్ష పేరు మీదకు ఆస్తి మారాలి అంటే ఎవ్వరూ ఏమీ చేయకుండా ఉండాలి. కొన్ని రోజులు నేను ఆఫీస్కి రావడం కుదరదు. మీరే వర్క్స్ అన్ని మేనేజ్ చేసుకోండి. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి. అక్క, నాకొక బొమ్మ గీస్తావా? నేను కలర్స్ వేసుకుంటాను. సరే, ఇలా ఇవ్వు. కళ్ళలో ఏదో పడినట్టుంది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. మంట. ఏమైంది? నలకేదో పడినట్టుంది. బాగా మంటగా ఉంది. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఉండు. రే రాజీవ్, ఎంతకి తెగించావురా నువ్వు? తను వర్ష అని తెలిసి కూడా రాజీవ్ అంటే ఇంత సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. అరే నేను చెప్పేది విను. ఆగు రాజు. నేను చెప్పేది విను. రాజు, నీకెంత ధైర్యం రా? నా వర్షతో అసహ్యంగా ప్రవర్తిస్తావా? రాజు, నేను చెప్పేది విను. ఆగు రాజు. ఏంటా నువ్వు చెప్పేది నేను వినేది? నీ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? రాజు, నేను చెప్పేది వదులు. నా హస్బెండ్ ఎందుకు కొడుతున్నావు? ఆ రైట్ ఎవరిచ్చారు నీకు? వీడేం చేశాడో చూసావా? ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా వర్ష వెంట పడుతున్నాడు. కామాన్ని నరాన్న నింపుకున్న మృగం వీడు. మీ నొదలకూడదు. రాజు, వద్దు రాజు, నా మాట విను. లేదు వర్ష, ఈ రోజు వీడిని వదిలిపెట్టే పనే లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడకు రాజు. కళ్ళకి నువ్వు చేసిన దరిద్రమైన పని కనిపిస్తూ ఉంటే ఇంకేంటరా తెలుసుకునేది? ఏంటి తెలుసుకునేది? ఆగో. నువ్వేం చేస్తున్నావు రాజు? పాపం, ఆయన తప్పేం లేదు. గాలికి నా కళ్ళల్లో నలక పడితే తీస్తున్నాడు. అవును రాజు, అక్క కళ్ళల్లో నలక పడితే తీస్తున్నాడంతే. ఇప్పుడు అర్థమైందా? నిజం ఏంటో తెలుసుకోకుండా నా భర్త మీద చేయి చేసుకున్నావు. అసలు ఆయన గురించి నీకేం తెలుసు? చాలా తెలుసు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. జ్యోతి జ్యోతి అంటూ నా వర్ష వెంట పడి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అందుకే నేను చేయి చేసుకున్నాను.
అయినంత మాత్రాన నా భర్త మీద చేయి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? ఇద్దరు పెళ్ళాలు కామం పట్టిన మృగమని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. రాజీవ్ ఉన్నత వ్యక్తిత్వం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. నా భర్త జోలికొస్తే అది ఎవ్వరైనా సరే నేను ఊరుకోను. అయినా నా భర్త కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఆహా, అంత మంచివాడైతే ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? రాజు, గొడవద్దు రాజు, పద వెళ్దాం. నువ్వు ఆగు వర్ష. ఏయ్, మాట్లాడితే ఇద్దరు భార్యలు అంటావేంటి? అసలు నీకేం తెలుసని వాగుతున్నావు? అది మా పర్సనల్ విషయం. నా భర్త వర్ష దగ్గర తప్పు చేశాడని చేయి చేసుకున్నావు. నువ్వు చెప్పు వర్ష, నా రాజీవ్ నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడా? లేదు, అసలు తన తప్పేం లేదు. విన్నావుగా, నా భర్త ఏ తప్పు చెయ్యలేదు. మర్యాదగా సారీ చెప్పు. ఏ, నీకే చెప్పేది, సారీ చెప్పు. నువ్వు తప్పు చేసావనుకొని నేను తొందరపడ్డాను. సారీ వర్ష, పద. పాపం నా వల్ల దొరబాబు మాట పడ్డాడు, రాజుతో దెబ్బలు తిన్నాడు. నేను ఇక్కడే ఉండి ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు దొరబాబు. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు శ్రావ్య. వాడే అపార్థం చేసుకొని రెచ్చిపోయాడు. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటి రాజీవ్? నువ్వేంటో నాకు తెలీదా? ఎవడు పడితే వాడు నిన్నంటే నేను ఊరుకుంటానా? తోట తీస్తాను. నా కోసం నువ్వు ఇలా నిలబడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు శ్రావ్య. నువ్వు నా ప్రాణం కంటే ఎక్కువ రాజీవ్. నా లైఫే నువ్వు. నాకు నీ మీద ఉన్న ప్రేమని ఎక్స్ప్రెస్ చేయడం తెలియకపోవచ్చు. నీకు నా గుండెల్లో గుడి కట్టుకుని నిన్ను ఆ దేవుళ్ళ పూజించుకుంటున్నాను. కానీ నీకు అది అర్థం కావడం లేదు, అంతే. ఇంకొకరు నీ గురించి తప్పుగా అనుకుంటే నేనెలా భరించగలను? నా ఊపిరున్నంత వరకు నేను నీకోసం నిలబడతాను రాజీవ్. పరాయి ఆడవాళ్లతో మిస్బిహేవ్ చేసే క్యారెక్టర్ కాదు నీది. నాకు కొత్తగా కనపడుతున్నావు శ్రావ్య. చాలా థ్యాంక్స్. శ్రావ్య, పద వెళ్దాం. జరిగిన గొడవ వల్ల రాజీవ్కి నా మీద మంచి ఒపీనియన్ వచ్చింది. ఇలా అయినా తన మీద నాకున్న ప్రేమ కొంచెమైనా అర్థమైంది. రాజీవ్ని ఇంకా దగ్గర చేసుకుంటాను.